క్రీస్తునందు సహోదరి సహోదరులారా, ప్రభువైన యేసుక్రీస్తు నామములో హృదయపూర్వక వందనాలండి. ముందుగా ఇంత మంచి సమయాన్ని ఇచ్చిన తండ్రైన దేవునికి ప్రభువైన క్రీస్తు ద్వారా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నానండి. అందరూ మాట్లాడండి. వాక్యం చదువుకొని ప్రార్థన చేసుకున్న తర్వాత పాఠంలోకి వెళ్ళాలండి. లూకా రాసిన సువార్త 22వ అధ్యాయం. లూకా రాసిన సువార్త 22వ అధ్యాయం 39వ వచనం. తరువాత ఆయన బయలుదేరి తన వాడుక చొప్పున ఒలీవల కొండకు వెళ్ళగా శిష్యులను ఆయన వెంట వెళ్ళి ఆ చోటు చేరి ఆయన వారితో, మీరు శోధనలో ప్రవేశించుకున్నట్టు ప్రార్థన చేయడని చెప్పి వారి యొద్ద నుండి రాత్రి వేళ దూరం వెళ్ళి మోకాళ్ళు తండ్రి, ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగించుటకు నీ చిత్తమైతే తొలగించును, అయినను నా ఇష్టము కాదు నీ చిత్తమే సిద్ధించును కాకని ప్రార్థించను. ప్రార్థన చేస్తాను. పరలోకమందున్న మా తండ్రి, పరిశుద్ధ ప్రేమ గల తండ్రి, గొప్ప తండ్రి, అయ్యా మీ ప్రియకుమారుడు యేసుక్రీస్తు ప్రభువు ద్వారా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. ఏ క్లాస్ అంతట్లో మీరు నడిపించండి. ఆయన వాక్యం బోధించండి. ఈ లోక సంబంధమైన జ్ఞానంతో కాకుండా మీ జ్ఞానంతో మాట్లాడే భాగ్యం దయచేస్తానని మా ప్రభువే యేసుక్రీస్తు నామమున వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ప్రభువైన యేసుక్రీస్తు నామములో హృదయపూర్వక వందనాలండి. దేవుని కుమారుడు యేసుక్రీస్తు ప్రభువు ఈ లోకానికి వచ్చిన తర్వాత పరలోక రాజ్యం సమీపిస్తుంది కనుక మారు మనసు పొందాలని ప్రకటింప మొదలుపెట్టాడు. అంశం పాఠం పేరు క్రమముగా నడుచుకుని. ఎన్ని విషయాలంటే 7 విషయాలు. అపోస్తలుడైన పౌలు గారు అందరికీ పత్రికలు రాస్తూ కొరింథీ సంఘానికి 2 సార్లు ఎందుకు రాసిండు? తెస్సలోనికలో ఉన్న సంఘానికి 2 సార్లు ఎందుకు రాసిండు? ఒకసారి రాస్తే అందరికీ, ఇప్పుడు కొలసీలకు ఒకటే, గలతీలకు ఒకటే, ఇవన్నీ ఒక్కొక్కటి సరిపోలేదా? ఎందుకు 2 సార్లు అంటే ఒకసారి చెప్తే ఇలా, అందుకనే మరలా 2వసారి చెప్పారు. క్రమం లేని సేవ దేవుడు అంగీకరించాడు, సంతోషించాడు. క్రమం లేని జీవితం కూడా అంతే. కుటుంబంలో క్రమం లేకపోతే ఏమవుతుంది? అసలు ఈ విషయాలు అందరికీ తెలుసు. క్రమం లేకపోతే జీవితాలు బాగోవు. మరి సంఘంలో కూడా క్రమం లేకపోతే, ఈ రోజున క్రమం లేని ఎక్కడంటే ఎక్కడండి క్రమం లేనిది? క్రీస్తు సంఘాల్లోనే. ఎక్కడ లేదంటే క్రీస్తు సంఘాలు. పేరు నెంబర్ 1. పేరులో పవర్ ఉంది, పేరులో శక్తి ఉంది. అసలు ఆ పేరు చెబితే నాకు చాలా ఇష్టం. క్రీస్తు అంటే చిన్న వయసులో నుంచి క్రీస్తు సంఘం అని బోర్డు పెట్టి అందులోని ఏమి లేదని అంటే ఆ పేరుకు తగ్గ లేదు. ఈ రోజున ఒక రోజంటే ఒకసారి ఆలోచించండి. ఒక రోజంటే అనుకోవచ్చు, 2వ రోజంటే అనుకోవచ్చు. అలాగా ప్రతిదినం కూడా ఈ లోకంలో అర్థమయ్యే విధంగా చెప్తాను. జీవనోపాధి కోసం పనికి వెళ్తాను. ఒక రోజంటే ఏదో చెబుతాను, 2వ రోజంటే చెబుతాను, 3వ రోజు ముందు బయటికి పోవటం లేకపోతే రావద్దంట. చావు కూడా అంతే. ఒక రోజు చూస్తారు, చెబుతారు, 2వ రోజు చెప్తేస్తారు, 3వ రోజు వదిలేనా వేరే వాళ్ళకి. అంటే ఈ లోకంలో ఇన్నిటికి ఉన్న ప్రాధాన్యత, ఇన్నిటికి ఉన్న ఒక విధానం, ఇన్నిటికి ఉన్న క్రమం సంఘంలో లేదు. దేవుడు సృష్టిలో 2 ముందు చేసింది, 2 చేసింది.
దేవుడు రెండు రెండుగా అన్ని చెప్పారు. రెండు రెండుగా అందులోనే రెండు రెండుగా ఏంటి అని అంటే, మొట్టమొదటిగా లోకంలోనే పురుషుని చేసిండు, రెండు స్త్రీని చేసిండు. మొట్టమొదటిగా కుటుంబాన్ని చేసిండు పాత నిబంధన. కొత్త నిబంధనకు వచ్చేసరికి సంఘం. రెండు రెండు పాత నిబంధన, కొత్త నిబంధన. దేవుడు ఎందుకు దేవుడు కుటుంబంగా ఏర్పరిచిండు? ఆదాము గారిని చేసిన తర్వాత, ముందు అన్ని చేసి ఆదాముని చేసిన తర్వాత, వాటి ద్వారా అన్ని ఇచ్చిన దేవుడు ఆదాము గారికి వీటన్నిటి ద్వారా ఏమి లేదని చెప్పిండు. ఏమి లేదని తెలుసుకున్నారు? సంతోషం, ఆనందం లేదని ఎవరు ఇచ్చారు? సాటైనా సహాయంగా ఇచ్చిండు. ఎవరిని? స్త్రీని. ఆ స్త్రీ ఎప్పుడైతే వచ్చిందో, ఎప్పుడైతే తన జీవితంలో, ఎప్పుడైతే లోకంలో స్త్రీ ఎప్పుడైతే వచ్చిందో, అప్పుడే మొదలయ్యింది కుటుంబంలో చికాకు. ఎప్పుడైతే ఆమె రాకముందు బాగానే ఉంది, స్త్రీని ఎప్పుడైతే దేవుడు చేసిండో అప్పుడే పెట్టింది ఏంటమ్మా? దేవుని మీద వ్యతిరేకం. కానీ ఒకటేంటంటే, ఏమి చేసే పనులకు, ఏమి చేసే విధానానికి, ప్రతి ఒక్క దానికి అసలు దేవుడు స్త్రీకి కొన్ని చెప్పడం. ఎవరికి చెబుతారంటే పురుషునికే చెబుతారు. అసలు ఈ ఆజ్ఞ గురించి చెప్పింది కూడా ఎవరికేనంటే, ఎవరికి చెప్పింది? ఆదాం గారికే చెప్పింది. ఆ తర్వాత ఈ ఆజ్ఞ ఆయన దగ్గరికి వెళ్ళిన తర్వాత, సాతాను ఆమె దగ్గరికి వెళ్ళిన ఆదాము గారి దగ్గరకు వెళితే ఆదాం గారు వినలేదు. పురుషుడు ఏ విషయమైన స్పీడ్గా వినడం. ఎవరు వింటారు? స్త్రీలే వింటారు. ఆ తర్వాత ఆజ్ఞ అతిక్రమించడం. ఎవరో చెప్పిన విషయాన్ని బట్టి కాపాడే ఆయన, పోషించే ఆయన, రక్షించి ఆయన, పెట్టే ఆయన, అన్నీ ఆయన అయితే, ఆయన మాట వినకుండా బయట వాడి మాట విందే అవ్వం. కుటుంబంలో భర్త మాట వినకుండా బయట ఉన్నవాడు మాట వింటే ఎలా ఉంటుంది? ఎలా ఉంటుంది? ఇక్కడ దేవుని విషయాల్లో కూడా జరిగిన విషయం అది. ఎప్పుడైతే బయట ఉన్నవాడు దేవుడు చెప్పిన మాట వినకుండా, ఎప్పుడైతే వ్యతిరేకంగా ఎప్పుడైతే ఆమె తీసుకుందో, ఎప్పుడైతే ఇద్దరు కలిసి ఎప్పుడైతే ఆజ్ఞలు అతిక్రమించారో, వెంటనే దేవుడు అక్కడ ఉంచలేదండి. దేవుని మాట వినకపోతే ఎందుకు? కుటుంబంలో భర్త మాట వినకపోతే ఎలా ఉంటుందో ఒకసారి ఆలోచించు. నిన్ను పోషించేది ఆయన, నీకు అన్ని సమస్తాన్ని తీసుకొచ్చేది ఆయన, ఆ కుటుంబంలో మొత్తం చూసుకునేది ఆయన. మరి ఆయన మాట వినకుండా నేను నీ మాట వినేది ఏంటిలే, ఎందుకు వినాలే అంటే ఏమంటారు? అర్థమవుతుందండి? ఇక్కడ జరిగిన విషయం కూడా ప్రతి ఒక్కరిని లోకంలో పోషిస్తూ, ప్రతి ఒక్కరిని కూడా దేవుడు రక్షిస్తూ ఉంటే ఈ రోజున మనిషి ఎలా మారిపోయారు? ఒక విధానం మరి ఎక్కడ ఉందో ప్రతిసారి చెబుతున్న విషయం, ప్రతిసారి చెబుతున్నా కానీ ఎందుకని క్రమం రావట్లేదు? ఎందుకని? ఇందులో నీ విషయాలు బయటికి చెప్తే అసలు ఏమంటారంటే, ఏంటిది ఇప్పుడు ఈ రోజున ఆ డిబేట్లని అయ్యని జరుగుతున్నాయా? జరుగుతూ ఉంటే అన్నిలు వీళ్ళు బయట వెళ్ళినప్పుడు ఏంటిది, క్రైస్తవులే కదా, వీళ్ళు సేవకులే కదా, ఎందుకు ఇలా జరుగుతున్నాయని అనుకుంటున్నాను. అదేవిధంగా సంఘంలో విషయాలు బయటికి వెళ్ళిపోతే ఏంది సంఘం ఏంటని, వీళ్ళకి అసలు క్రమం ఏది, వీళ్ళకి ఇదేది అని అనుకుంటారు. ఆయన ఇక్కడికి వచ్చారు, 2 సార్లు వచ్చారు, మీకు అందరికీ తెలుసు. అయితే వీర్రాపురం సంఘం
రాకపోయినా టయానికి రాకపోయినా ఎన్ని ఏం చేస్తారంటే అసలు ఇది వరకు నిలబెట్టి ఒక్కొక్కళ్ళు టైం ఎంత అయింది నేను చూసే టైం. కానీ మీకు ఒకసారి గమనించండి, క్రమం లేకపోతే ఏది కూడా సాగదు. సంఘంలో క్రమం ఉండాలి, కుటుంబంలో క్రమం ఉండాలి. క్రమంగా నువ్వు పనికి వెళ్ళకపోయినా, క్రమంగా జాబ్కి వెళ్ళకపోయినా, క్రమంగా దేనికి వెళ్ళకపోయినా క్రమం అనేది లేకపోతే క్రమంగా నువ్వు పిల్లలని ఇప్పుడు వ్యాన్ అందరూ కూడా ఎక్కువ వ్యాన్లోనే పంపిస్తున్నారు కండి. 8 గంటలకు వ్యాన్ వచ్చింది కాదు, నేను 8:30కేనంటే నేను 8:30 పంపిస్తాను ఉంటాడా? మా ఊరు వచ్చిద్దండి వ్యాను, అట్టొచ్చిద్ది, ఆర్డర్ కొట్టిద్ది. వచ్చేటప్పుడే వెంటనే అట్టొచ్చి మొత్తం కలిపి 5 నిమిషాలు కూడా ఉన్నాం. అసలు వీడు వెనకమాల ఆడమనే ఏమన్నా కానీ క్యారేజ్ అన్నీ అదాన్ని ఇదాన్ని ఏమన్నా అన్న వెళ్ళే పోతుంది. తర్వాత వీళ్ళు అక్కడి నుంచి 5 కిలోమీటర్లు, ఆ ఊరు నుంచి కుట్రాల రావాలంటే 5 కిలోమీటర్లు మరలా ఎవరు నన్ను బతీలాడి క్యారేజ్ పంపింది, లేక వాళ్ళే తీసుకుపోవాలి. అందుకని టయాన్ని ప్రకారంగా లోక సంబంధమైన విషయాల్లోనే అంత క్రమం తీసుకుంటుంటే దేవుని విషయాల్లో ఈ రోజున క్రైస్తవులకు లేనిది ఏంటంటే క్రమం. ఏమండి, ఒక్క విషయం గమనించండి, మీలో ఆసక్తి ఉంది. నేను ఫస్ట్లోనే చెప్పాను, మీరు దేవుడు మీ ప్రార్థన ఆలకిస్తాం, మీలో ఆసక్తి ఉంది. చూడకుండా పాట పాడతారు, చక్కగా వాక్యం వింటారు, అన్నీ ఉన్నాయి. కానీ ఏదో ఒక వారం అంటే పని ఉండి ఆలస్యం అవ్వచ్చు, కానీ అదే విధంగా అయితే దేవుడు ఇది చేయలేదు. అర్థమవుతుందండి? ఎందుకు అంత ప్రయాసపడి నేను కుట్రానికి వచ్చేసరికి 10 నిమిషాలకు ఏమో 6 అయిపోయింది. ఆడ నుంచి లారీలు, ఒడ్డు లారీలు ఏంటి, కాటా లారీలు ఏంటి, లారీలు వస్తూ ఉంటే అటన్నిటినీ క్రాస్ చేసి అన్నీ క్రాస్ చేసి ఈడకి రావాలని లేట్ అయిపోయిద్దామని ఎంత స్పీడ్గా వచ్చానండి. ఎందుకనంటే టయానికి వెళ్ళాలి, టయానికి స్టార్ట్ చేయాలి, అంతా కూడా క్రమంగా జరగాలి. అందుకని ప్రతి ఒక్కరూ గమనించుకోండి, ఆదివారం ఆరాధన అయినా క్లాస్ అయినా ఏదైనప్పటికీ కూడా క్రమం అనేది నేర్చుకోండి. ఎందుకనంటే నేను ఒకప్పుడు చెప్పాను, సేవకుడు చెప్పిన మాట ఏ మాట కూడా వృధా పోదండి. అర్థమైందండి? అది ఎందుకు చెప్తూ ఒకనాడు ఏమని చెప్పానంటే, ఈ యొక్క సంఘానికి వస్తారు, ఎవరో ఒకళ్ళు వస్తారు బయట నుంచి అని చెప్పాను. ఒకళ్ళు కాదు, ఈ సంఘానికి ఎంతమంది వచ్చారండి చెప్పేవాళ్ళు? ఎంతమంది వస్తున్నారు? మరి ఇంతమంది వస్తున్నప్పుడు వాళ్ళు వచ్చినప్పుడు కూడా ఇదే విధంగా ఉంటే అంటే మేము వాళ్ళు వచ్చేది మాకు తెలుసండి, అప్పుడు మేము రెడీ ముందు వస్తాం అనుకుంటారండి. అందుకనే యేసుక్రీస్తు ప్రభువా ఎట్ట జరిగిద్దని తండ్రి అయిన దేవుడు రాకడ గురించి చెప్పరా, ఎట్ట జరిగిద్దని అప్పటికప్పుడు రెడీ అవుతారని ఎవరికి చెప్పలేదంట. కుమారునికి తెలియదు, దూతలకి తెలియదు, ఎవరికి తెలియదు. ఆ ఒక్క విషయం ఎవరికి తెలుసు? దేవునికి, తండ్రి అయిన దేవునికే తెలుసు. ఎందుకని సీక్రెట్ ఉంచారంటారు? ఒకవేళ మీరు చెప్పండి కొన్ని విషయాలు. రాకడ కుమారునికి చెప్పకుండా, దూతలకు చెప్పకుండా, ఎవరికి చెప్పకుండా రాకడ ఎందుకు ఆ సీక్రెట్గా ఉంచారు? అన్నీ చెప్పిన దేవుడు ఇది ఎందుకు చెప్పలా చెప్పండి? ఎందుకనంటే యేసుక్రీస్తు ప్రభువారికి అంటే దేవునికి ఇష్టమేనండి. అదే తండ్రి అయిన దేవుడు రోషం పౌరుషం కలిగిన ఆయన. యేసుక్రీస్తు ప్రభువారు ఆయన ప్రేమ ఉంది తండ్రికి కూడా. యేసుక్రీస్తు ప్రభువారు ఏంటంటే బాగా జాలి కలిగిన ఆయన ఎలాంటి ఆయన అంటే మత్తయి సువార్త 11వ అధ్యాయం 28-29 వచనాల్లో నేను సాత్వికుడను, దీన మనసు గలవాడును అని చెప్తాను. ఈ పేతురు గారు రాసిన పత్రికలో అందరి పట్ల దీర్ఘశాంతం చూపిస్తున్నాను అని చెప్తాను. ఇప్పుడు ఎందుకనేనంటే ఇప్పుడు ఆయనకి ఇష్టం కాబట్టి ఆయన ఏం చేస్తారంటే సేవకులను ఆ రోజున శిష్యులు పంపించినట్టు, శిష్యులకు చెప్పినట్టు ఈ రోజున సేవకులకు కూడా ఏం చేస్తారంటే ఫలానా చోటకి సంఘానికి మరి వెళ్తున్నా కాబట్టి అక్కడ సంఘం మరి వాళ్ళందరూ ఎవరు ప్రేమిస్తారు, ఎవరి కోసం ప్రార్థన చేస్తారు? సంఘంలో ఉన్న వారి కోసం
కోసమే. స్కూల్లో జాయిన్ చేసిన పిల్లోడు విషయంలోనే వాళ్ళు ఏం చేస్తారు? బాధ్యత. స్కూల్లో జాయిన్ చేయని పిల్లలు బయట తిరుగుతుంటే వాళ్ళు పట్టించుకుంటారా? ఏమంటే వాళ్ళకి అవసరమా? కాదు. వాళ్ళ దగ్గర చేర్చిన వారికే బాధ్యత. వాళ్ళన్నీ కూడా చూస్తారు. అలాగే సంఘంలో వచ్చిన వారికే ఆయన చూస్తారు. ఇప్పుడు ఈ సంఘం అంతా కూడా నా పిల్లలు కాబట్టి వీళ్ళకి నువ్వేం చెప్పాలి? ఇదిగో నేను పలానా తారీఖున ఈ టయానికి వస్తున్నా అని చెప్పు అని అంటే అప్పటికప్పుడు ఏం చేస్తారంటే విశ్వాసులు ప్రభువారు వస్తున్నారంట, ఏం చేయాలి? మారు మనసు పొందాలి. ఏం చేయాలి? అప్పటికప్పుడు సిద్ధపడాలి. వచ్చేస్తాను సిద్ధపడాలి. లేకపోతే ఏం చేస్తారంటే ఫోన్లు చేసి ఎక్కడో ఉండి వచ్చారా, ఆడేమన్నా అడాగుడి ఉందా, లేకపోతే సూచనలు ఏమైనా కనపడుతున్నాయా? దేనికండి? ఆయన వచ్చేటప్పుడు కొన్ని సూచనలు జరుగుతాయి అని చెప్పారు కదా. ఇవన్నీ కూడా ఏం చేస్తారు? ఫోన్ చేసి కనుక్కుంటారు. అందుకనే ఏ ఒక్కడి కూడా ముందు చెప్పలా. అందుకనే యేసుక్రీస్తు వారికి కూడా చెప్పలా. ఎందుకనంటే నువ్వు ముందే ఏమవ్వాలి? రెడీ అవ్వాలి, సిద్ధపడాలనే ఆయన రాకడ గురించి చెప్పలా. ఏమని చెప్పారు రాకడ గురించి? యేసుక్రీస్తు ప్రభువారు ఆయన లోకానికి వచ్చి తర్వాత ప్రవక్తలు కానీ వాళ్ళందరూ రాసిన విషయంలో దేవుడు ఏమని చెప్పారు? ఎప్పుడు వస్తారని చెప్పారు? ఏంటమ్మా ఎంతలని చెప్పండి? దొంగ వలే వస్తాను. దొంగ ఇంటికి దొంగతనానికి చెప్పొస్తారా? ఎప్పుడు వస్తారో తెలుసా? తెలియదు. అందుకనే ఎప్పుడు వస్తాడో తెలియదు. అందుకని ఎలా ఉండాలి? సిద్ధపడదు. ఈ విషయాల్లో ఒక 2 విషయాలు చెప్పి టైం అయిపోయిందిగా. 2 విషయాలు చెప్పి ఆ క్రమంగా నడుచుకోండి అనే విషయాన్ని ఏమే క్రమంగా 7 విషయాలు ఏంటనేది చెప్పేసి ఇక ప్రార్థన చేసుకుందాం. మీకు అర్థం అవడానికి, అందరికీ అర్థం అవడానికి ఒక విషయం చెప్తాను. ఏంటంటే ఒక దీంట్లో చెప్పారు, బైబిల్లో లేదుగా అంటారు. ఎందుకంటే అర్థం అవడానికి చెప్తున్నాను. ఒక కుటుంబం అంటే అనుకోండి, తల్లిదండ్రులు ఒక పిల్లవాడి విషయాల్లో సేవకుడు చెబుతున్న విషయం, అయ్యా ప్రార్థనకు రావట్లేదు అయ్యగారు, ఏదో ఒకటి ప్రార్థనకు రావట్లేదు అని చెప్తే ఈ పాస్ట్ని అయ్యగారు ఏం చేశారంటే, అయ్యా బాబు ప్రార్థనకు రా, ప్రార్థనకు వస్తేనే పరలోకం, మరి ప్రార్థనకు రాకపోతే ఎలాగయ్యా? ప్రార్థనకు రామంటే అతను చెప్పాడంట, ఏమని చెప్పాడంటే సమయం లేదండి, టైం కుదరట్లేదు, సమయం లేదు, ఎక్కడ కుదురుతుందండి అని చెప్పాడు. చెప్పిన తర్వాత సరే ఈ కొన్ని రోజుల తర్వాత ఈ యవనస్తుడు వెళ్ళిపోయిన తర్వాత అక్కడ డైరెక్ట్గా, మరి యవనస్తుడు అంటే స్పీడ్గా ఉంటారు కదా, డైరెక్ట్గా వెళ్ళిపోతుంటే తర్వాత వెళ్ళటం అంటే డైరెక్ట్గా వెళ్ళిపోతారా? దోతలు ఆపు చేసిన తర్వాత ఏంటి ఆపారన్నారా? ఇదిగో నాయన ఇక్కడ పేరు ఉంది, ఇందులో ఈ విషయం నీకు చెప్పానేమంట, ఇందులో పేరు ఉండాలి జీవగ్రంథంలో, పేరు ఉంటేనే లోపలికి నాయన, లేకపోతే నరకానికి అన్నారు. అయితే చూడమన్నారు. చూడమంటే పేరు చెప్తే పేరు చూస్తే అందులో లేదు, ఇంటి పేరు చెప్పింది లేదు, డిగ్రీలు చెప్పింది లేదు, ఏది చెప్పినా లేదు. ఇప్పుడు లేకపోతే ఏంటి అన్నాడ, లేకపోతే ఏముంది నాయన నరకానికే అన్నారట. నరకానికే అసలు ఈ పేరు రాసేది ఎవరు అన్నట. ఇంకెవరు రాస్తారయ్యా? ప్రభువారే రాస్తారు అని చెప్పారు. అయితే ఆయన పిలువుని అన్నాడు. ఈ దూతలు వెళ్ళి, అయ్యా ఒకడు వచ్చిండు, నువ్వు రమ్మంటండి అయ్యా అంటే, యేసుక్రీస్తు ప్రేమ జాలి దయ ఇవన్నీ కలిగిన ఆయనగా పాపంగా ఎవడు రాముంది అని అంటారా? అనరగా వస్తా ఏంటి నా మిత్రమా ఏంటి అనుకుంటా యేసుక్రీస్తు వారు దగ్గర నవ్వుకుంటూ వచ్చారు. వచ్చిన తర్వాత జీవగ్రంథంలో నా పేరు ఎందుకు రాయలేదని అడిగి,
అడిగేసరికి యేసుక్రీస్తు ప్రభువారు అన్నారట, అయ్యా రాద్దాం అనుకొని చాలాసార్లు అనుకున్నా కానీ ఏం కుదరలేదంట. టైం కుదరలేదయ్యా, సమయం దొరకలేదంట. నువ్వు చెప్పే సాకు, నువ్వు చెప్పే విషయం తిప్పి ఆయన నీకే చెబితే పరిస్థితి ఏంటి? ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాలి? మళ్ళీ భూలోకానికి వస్తారా? భూలోకానికి వచ్చే విధానం లేదు. పోతే పరలోకం, లేకపోతే నరకం. ఈ రెండే. ఒక విషయం గమనించండి, మనం చెప్పే ప్రతి ఒక్కటి కూడా దేవుడు తిప్పి మనకు చెబితే మనలో మళ్ళీ జవాబు అనేది దొరకదు. ప్రతి ఒక్క క్రైస్తవుడికి భూమి మీద ఉండవలసింది ఏంటి అని అంటే క్రమం. ఇప్పుడు చదవబడిన ఇక్కడ విషయం ఏంటి? మత్తయి లూకా గారు రాసిన సువార్త 22వ అధ్యాయం 39 నుంచి 42 వరకు చూస్తే అక్కడ చెబుతున్న విషయం ఏంటంటే క్రమంగా ఏం చేయాలని చెబుతున్నారు. మూడోసారి అండి అంశం చెప్తాం. అక్కడ చదవబడిన విషయంలో ఏం కనబడుతుంది? ప్రార్థన. క్రమంగా ఏం చేయాలంట? ప్రార్థన చేయాలి. క్రమంగా మనం క్రమంగా ఎలాగైతే వింటామో అలాగే క్రమంగా ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. మీరు భోజనం చేసిన, పానం చేసిన దేవునికి ఏం చెల్లించాలి? కృతజ్ఞత స్తుతులు చెల్లించాలి. క్రమంగా ప్రార్థన చేయాలి. ఒకరోజు చేసి ఒకరోజు చేయకపోతే తప్పదు. అపవాది ప్రతి దినము కూడా క్రైస్తవులైన ప్రార్థన మానేస్తారు, కానీ అపవాది ప్రతి దినము కూడా ఏం చేస్తారు? నిన్ను లోకంలో కలపడానికి ప్రయత్నం చేస్తూనే ఉంటాడు. అర్థమైందండి? వాడు నీ యొద్ద నుంచి పోవాలి అని అంటే, వాడు శోధనలో పడిపోకుండా ఉండాలి అని అంటే ప్రతి దినము క్రమముగా ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. ప్రార్థన మానేవో ఇక్కడ చెబుతున్న విషయం అది, శోధనలో పడిపోవాలి. తర్వాత ఇంకా ముందుకెళ్తే చూడండి, హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 25వ వచనంలో క్రమముగా 24, 25 కలిసి ఉంటుంది. క్రమముగా ఏం చేయాలంట? సంఘానికి రావాలి. క్రమంగా ఏం చేయాలి? సంఘానికి రావాలి. తర్వాత 2వ దినవృత్తాంతంలో 1వ అధ్యాయం 3వ వచనంలో క్రమముగా దేవుడిని ఏం చేయాలి? ఆరాధించాలి. ఆరాధన ఎప్పుడు జరిగింది? ఆదివారం నాడే. ఇప్పుడు ఇది ఆరాధన, ఓని కూడిక ఆరాధన, ఓని జనవరి 1 ఆరాధన, క్రిస్మస్ ఆరాధన. ఏది ఆరాధన? ఎప్పుడు జరిగేది ఆరాధన? ఆదివారం జరిగేదే ఆరాధన. ఏంటి వీటన్నిటికీ కాకుండా ఒక ఆదివారానికి ఆ రోజునే ఆరాధన. ఏంటి ప్రాముఖ్యమైన విషయం చెప్పండి? రొట్టె ద్రాక్షరసం అంటే ఆయన శరీరం రక్తం తీసుకుంటాం కాబట్టి అది ఆరాధన. రెండో విషయం ఏంటంటే ఆ రోజున ఏం జరుగుతుంది? కానుకలు జరుగుతాయి. అది ఆరాధన. మిగతా సమయాల్లో జరిగిద్దా అని అంటే జరగదు. మిగతా సమయాల్లో ఆయన శరీరం రక్తం రొట్టె ద్రాక్షరసం ఇస్తారా? ఎవరు? ఆదివారం నాడే ఇస్తారు. అందుకనే క్రమముగా ఎక్కడ రావాలని చెప్తున్నారు? సంఘానికి రావాలి. క్రమముగా ఆయన ఏం చేయాలి? ఆరాధించాలి అని చెప్తున్నారు. తర్వాత ఇంకో విషయం చూస్తే 1వ దినవృత్తాంతములు 13వ అధ్యాయం 8వ వచనంలో క్రమముగా పాటలు పాడుడి. క్రమంగా ఏం చేయాలి? పాటలు పాడాలి. ఈ పాటలు పాడే విషయానికి వచ్చేసరికి అసలు క్లాసు స్టార్ట్ అయినా, లేకపోతే ఆరాధన స్టార్ట్ అయినా, లేకపోతే ఎక్కడైనా మీటింగ్ అయినా, లేకపోతే కూడికైనా పాటలు పాడే విషయాల్లో నేను పాటలు పాడాలి, నేను ముందు వెళ్ళి పాడాలి అనే ఆసక్తి కలిగి ఉండాలి. అంటే క్రమముగా పాడాలి పరిచర్య చేసే విషయం. తర్వాత ఇంకో విషయం ఏం చెప్తున్నంటే కీర్తనలు 1వ అధ్యాయం 2వ వచనంలో క్రమముగా వాక్యము చదువుడి. క్రమంగా ఏం చేయాలట? అక్కడ 2వ వచనంలో ఏమనుందండి? కీర్తనలు 1:2 ఏమనుంది? యెహోవా ధర్మశాస్త్రములందు ఆనందించుచు
దివారాత్రము దానిని ధ్యానించువాడు ధన్యుడు. అంటే దివారాత్రుడు వాక్యాన్ని ఏం చేయాలంట? ధ్యానించాలి. అంటే క్రమముగా వాక్యాన్ని ఏం చేయాలంటే చదవాలి. తర్వాత చివరిగా చెప్తున్న విషయం ఏంటంటే 2వ దినవృత్తాంతం 31వ అధ్యాయం 11-12 వచనంలో క్రమముగా కానుకలు ఈ ఇచ్చే విషయానికి వచ్చేసరికి దీని గురించి గన మెసేజ్ గన ఒక కొంచెం కానీ ఎక్కువ చెప్తే ఇక మొదలు పెట్టారు అని అంటారు. అర్థమవుతుందండి. ఇప్పుడు దేవునికి ఇచ్చే విషయాల్లో క్రైస్తవులకి చెప్పే అంత అవసరం ఏమి ఉండదండి. అర్థమైందండి. ఇవ్వాలి అని చెప్పే పని ఏమి కూడా ఉండదు. ఎందుకనంటే వాక్యం చదివే వాళ్ళకే, వాక్యం ప్రతిదినం కూడా వినే వాళ్ళకే తెలిసిపోతూనే ఉంటుంది. క్రమముగా నడుచుకొనుడి అనే విషయాన్ని బట్టి ఎన్ని విషయాలు అంటే 7 విషయాలు. ఒకటే క్రమముగా ఏం చేయాలంట? ప్రార్థన చేయాలి. క్రమముగా ఏం చేయాలంట? సంఘానికి రావాలి. క్రమముగా ఆరాధించాలి. క్రమముగా పాటలు పాడాలి. క్రమముగా పరిచర్య చేయాలి. క్రమముగా వాక్యం చదవాలి. క్రమముగా ఏం చేయాలి? కానుకలు. ఇవి 7 విషయాలు సంఘంలో జరిగే 7 విషయాలు. క్రమం అనేది చాలా ప్రాముఖ్యమైనది. ఇప్పుడు ఎన్ని మెసేజ్ అని? ఇది ఎన్నో మెసేజ్ అంటే 3వ మెసేజ్ కాబట్టి క్రమముగా నడుచుకోండి. ఇంకొక విషయం ఏంటంటే పైన పెట్టేటప్పుడు కూడా ఇది ఎక్కడ చెప్పే మెసేజ్ అనేది కూడా పెడతాం. అందుకని ప్రతి ఒక్కరూ కూడా గమనించుకోండి. క్రమముగా రండి. క్రమముగానే ఆరాధన జరుగుతుంది. క్రమముగానే క్లాస్ అయినా కానీ జరుగుతుంది. మిగతా తర్వాత వచ్చి ఎవరైనా వస్తే ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు తక్కువ అవ్వచ్చు, ఎక్కువ అవ్వచ్చు. కానీ నేను వచ్చినప్పుడు మాత్రం నేను చెబుతున్నాను, టయాన్ని ప్రకారంగా స్టార్ట్ చేస్తాను. టైం ప్రకారంగా చేస్తాను. ఒక విషయం ఏంటంటే ఇలా పెట్టుకొని ఎవరూ లేకుండా యూట్యూబ్ నుంచి ఇలా పెట్టి ఒక్కడే మాట్లాడిన విధానం కూడా ఉంది. అర్థమైందండి. ఇంకో విషయం ఏంటంటే సమయం చెప్పినప్పుడు ఒక్కళ్ళు వచ్చినా ఆగదు, 10 మంది వచ్చినా ఆగదు, సంఘం అంత వచ్చినా ఆగదు. మీరు సమయానికి 8 గంటలకి ఆఫ్ చేసేసారు. పాడాలని ఉంటుందిరే కానీ టైం పెట్టినప్పుడు అది క్రమంగా జరగదండి. అర్థమైందండి. అందుకని ప్రతి ఒక్కరు గమనించుకోండి. సమయానుకూలంగా రండి, సమయానుకూలంగా. ఎందుకనంటే దేవుణ్ణి సంతోషపరిచే విధంగా ఉండాలి కానీ మనుషులను సంతోషపరిచే విధంగా ఉండకూడదు. అర్థమైందండి. సేవకులను బట్టి కాదు. అర్థమైందండి. దేవుణ్ణి బట్టి మనం, ఎందుకంటే ఆయనే మనల్ని పోషించేది, కాపాడేది, మనల్ని రక్షించేది. సేవకుడు ఎక్కడి వరకు తీసుకెళ్తారో తెలుసండి. మిమ్మల్ని మీ నిమిత్తం ప్రార్థన చేసి, మీకు వాక్యాన్ని చెప్పి, మిమ్మల్ని బలపరిచి, ఇవన్నీ చేసి మిమ్మల్ని ఎక్కడి వరకు తీసుకెళ్తారంటే పరలోకం అంచు వరకు తీసుకుంటారు. అక్కడి నుంచి నువ్వు వెళ్ళాలంటే నీ విశ్వాసాన్ని బట్టి, నీ జాగ్రత్తను బట్టి, నువ్వు క్రీస్తుని అంగీకరించిన దాన్ని బట్టి, నీ క్రియలు. అర్థమైందండి. 2 విషయాలు. ఏమర్థమైందండి? సేవకుడు ఏం చేస్తారు? హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయంలో ఏం చేస్తారు? మీ ఆత్మల నిమిత్తం ఏం చేస్తారు? కాయటకు ప్రార్థన చేస్తారు. నీ కోసం ప్రతి దినము కూడికలో ప్రార్థన చేస్తామండి. రాజు కూడా సంఘం గురించి ప్రతి దినము కూడా ప్రతిరోజు ఏం చేస్తాం? ప్రార్థన చేస్తాం. ఎందుకంటే సంఘం అంతా బాగుండాలి, సంఘం అంతా ఆత్మీయంగా ఎదగాలి. ఏ ఒక్కరో కూడా లోకానికి వెళ్ళిపోకుండా, పడిపోకుండా వాళ్ళ కాయమని కాపాడమని అన్ని విషయాల్లో మీ నిమిత్తం ప్రార్థన చేస్తారు. అలా ప్రార్థన ఎవరు చేస్తారండి? సంఘంలో సంఘ కాపరే చేస్తారు. ఒకటి అమ్మగారు చేస్తారు, తర్వాత ఇక్కడ వచ్చి నేను చేస్తాను. మిగతా వాళ్ళు ఎవరైనప్పటికీ, ఎవరు వచ్చినా సరే, హైదరాబాద్ నుంచి వచ్చినా, ఎటు నుంచి వచ్చినా కానీ వాక్యం చెప్పి వెళ్ళిపోతారు. ఇప్పుడు వేరొకరు అక్కడ విషయానికి వచ్చేసరికి అక్కడ సంఘం విషయాల్లో అక్కడికి వచ్చే సంఘం కాపరి ఆయన ఏం చేస్తారు? ప్రతిదినం ప్రార్థన చేస్తారు. ఇప్పుడు నాకు అక్కడ అవకాశం ఇచ్చింది అనుకోండి, అంటే ఆ ఊర్లో పుట్టాను కానీ ప్రార్థన చేస్తా.
అవకాశం ఇచ్చారనుకోండి ఏం చేస్తా? వాక్యం చెబుతా. కానీ ఆ తర్వాత అయిపోతుంది. ఇంకెవరైనా వచ్చారనుకోండి ఆ తర్వాత వాక్యం చెప్పి వెళ్ళిపోతారు. కానీ ప్రతిదినం ప్రార్థన చేసేది ఎవరు? సంఘకాలం. సంఘానికి సంఘస్థులు రాకపోయినా బాధపడేది ఎవరు? సంఘకాపరే. అర్థమైందండి? అందుకని ప్రతి ఒక్కరూ గమనించుకోండి. ఆ సమయం దాకా రాకపోతే ఎంత బాధ కలిగిద్దో తెలుసండి. ఎవరైనా వెంట తీసుకొచ్చినప్పుడు ఎవరైనా వచ్చారనుకోండి, ఈ రోజున ఒక ఆయన అక్కడ వావిల అవతారం నుంచి పిల్లల కాడ నుంచి ఇక్కడ దాకా వచ్చిండు. ఆ ఊరు వెళ్తాడు బలపూడి. ఇక్కడ దిగినప్పుడు ఇక్కడ చేస్తున్నారని అంటే ఆ ఊరు బ్రదర్ అన్న. ఇప్పుడు పోనీలే సరే కొంచెం సేపు ప్రార్థన కదా అని ఇక్కడ ఉన్నారనుకోండి, వచ్చారనుకోండి, వచ్చిన సమయాన్ని బట్టి ఏమనుకుంటారు? అదే ఏంటి సంఘం ఇంతేనే ఎప్పుడు? మీరు డైలీ క్రమంగా వస్తున్నారు, నేను కాదనట్లేదండి. మీరు క్రమంగా వస్తున్నారు, ఆదివారం వస్తున్నారు, క్లాసులకు వస్తున్నారు. కానీ ఒక్క రోజున ఏమైపోయింది? ఇది ఎందుకనే దేవుడు చెప్పింది ఏంటంటే క్రమంగా ప్రతి ఒక్కటి చేయాలి. ఒక్కరోజు కాదండి, క్రమంగా చేయాలి. క్రమం మానకూడదండి. అందుకనే క్రమంగా ప్రతి ఒక్కటి కూడా కానీ గమనించండి. ఏ ఒక్కరు కూడా నశించి నరకానికి వెళ్ళిపోకూడదని యేసుక్రీస్తు ప్రభువు ఈ లోకానికి వచ్చి మనందరి కోసం శిలువలో తన ప్రాణాన్ని పెట్టారు. మరి ఈ విధంగా నిలబెట్టి మాట్లాడించిన తండ్రి అయిన దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఇంతవరకు శ్రద్ధగా ఉన్న మీకు ప్రభు పేట హృదయపూర్వకంగా చెల్లిస్తూ ఈ మాటను ముగిస్తున్నాను. అందరికీ